మన రహదారులకు మహర్దశ 22,000 కోట్లతో 13,000 కిలోమీటర్ల ఉన్నతీకరణ మారనున్న పట్టణ గ్రామీణ రోడ్ల రూపురేఖలు హ్యామ్ విధానంలో చేపట్టనున్న ప్రభుత్వం త్రిపులార్ అవతల 95 నియోజకవర్గాలకు లబ్ధి ప్రాజెక్టుకు నేడు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి రాష్ట్రంలో పట్టణ గ్రామీణ రహదారుల రూపురేఖలు మారనున్నాయి రోడ్ల ఉన్నతీకరణ కోసం చేపట్టనున్న భారీ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రిమండలి గురువారం ఆమోదం తెలపనుంది రోడ్లు భవనాలు పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రహదారులు హ్యామ్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో అభివృద్ధి చేయనున్నారు మొదటి దశలో ఈ రెండు శాఖలకు చెందిన మొత్తం 13,000 కిలోమీటర్ల మేర రోడ్లను విస్తరించనున్నారు ఇందుకోసం ప్రభుత్వం సుమారు 22,000 కోట్ల వరకు ఖర్చు చేయనుంది అయితే హ్యామ్ విధానంలో 60% నిధులను గుత్తేదారు సంస్థలే తొలుత ఖర్చు చేస్తే ప్రభుత్వం ఆ సొమ్మును 15 సంవత్సరాల్లో ఏడాదికోసారి చొప్పున వాయిదాల పద్ధతిలో చెల్లిస్తుంది ప్రభుత్వం వెచ్చించాల్సిన మిగిలిన 40% నిధులు కూడా దశల వారీగా విడుదల చేసే అవకాశం ఉండడంతో పెద్దగా ఆర్థిక భారం లేకుండానే రహదారుల అభివృద్ధి చేయవచ్చన్న ఉద్దేశంతో ఈ విధానాన్ని ఎంచుకున్నారు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం 6 నెలలుగా కసరత్తు చేస్తుంది మహారాష్ట్రలో విజయవంతమైన హ్యామ్ విధానం అమలు తీరును రాష్ట్ర అధికార ప్రతినిధి బృందం అక్కడికి వెళ్లి పరిశీలించి వచ్చింది ఈ క్రమంలోనే తెలంగాణలోనూ అమలు చేసేందుకు రంగం సిద్ధమైంది రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం రాగానే వెంటనే టెండర్లు పిలిచేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు ఇక 3 కేటగిరీలుగా రోడ్ల అభివృద్ధి రహదారులను ప్రభుత్వం 3 కేటగిరీలుగా విభజించింది మొదటి కేటగిరీలో ఓఆర్ఆర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం రెండో కేటగిరీలో ఓఆర్ఆర్ నుంచి త్రిపులార్ మధ్య ప్రాంతాలుండగా వీటిలో రోడ్ల నిర్మాణాలకు ప్రత్యేక ప్రణాళికలు అమలవుతున్నాయి మూడో కేటగిరీగా విభజించిన త్రిపులార్ అవతలి గ్రామీణ పట్టణ రహదారులను ఇప్పుడు హ్యామ్ పద్ధతిలో ఉన్నతీకరించనున్నారని అంటే దీని ఏంటంటే ఫస్టే కాంట్రాక్టర్లు 60% ఇప్పుడు దాదాపు 22,000 కోట్లు అంటే దాంట్లో 60% నిధులను కాంట్రాక్టర్లు ఖర్చు పెట్టి రోడ్లు పోయాలి వాళ్ళకు ఏకాన పైసలు ఆ కాంట్రాక్టర్లకు 15 ఏళ్ల పాటు ఈఎంఐల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుకుంటూ వస్తుంది అన్నట్టు మరి ఇట్లా మిగతా 40% కూడా దశల వారీగా ఇచ్చుకుంటూ వస్తుందని చెప్పారు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డన్ లేకుండా అంటే కాంట్రాక్టర్లే ముందుకు వచ్చి పై వేసి మరి వాళ్ళకి ఇచ్చేటువంటి డబ్బుల్లో ఇప్పుడు 15 ఏళ్ళకి కట్టుకుంటూ పోతా అంటే దాని ఇంట్రెస్ట్లు ఈ కథ అంతా ఎక్కువ కాదా దీని ధర మరి అది ఈఎంఐల రూపంలో ఎక్కువ అవుతుంది కదా ఏదో కథ ఇక్కడ ఎక్కువ కాలం పెండింగ్లో పెట్టాం మీ సమస్యలు పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఆలోచన నేటి మంత్రివర్గ సమావేశంలో నివేదిక సమర్పిస్తాం ఇక ఉద్యోగ సంఘాల ఐకాస సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి ఛానల్లో ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ వార్తలు వీక్షించండి లైక్ చేయండి